ఓకే హాయ్, దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత ఇదివరకు మన పాత లొకేషనే. ఈ లొకేషన్ పోతానా ఒక్కనే ఒంటరిగా. ఈ ఒక్కనే ఎందుకు ఒక్కని కొంచెం భయం అనిపిస్తుంది. అందుకనే ఆయుధం పట్టుకొని వచ్చిన. కొంచెం ఆయుధం ఉంటే కొంచెం సపోర్టింగ్ ఉంటుంది కదా, ఎట్లా ఏదన్నా అవపడ్డా కూడా చాలా అటాకింగ్ రెడీగా ఉంటుంది కదా. సరే ఓకే రైట్. ఎండాకాలం అయ్యి ఆకంత రాలి అసలైన టాస్క్ ఇది. ఇది కథ. కొద్దిగా కత్తిడే నేను పావులు గిప్పినా ఎంత భయంకరంగా ఉందో పైకి కూడా. ఇంట్లో ఉంటుంది కథ, మామూలుగా ఉండదు. చూడు ఎటు చూడు ఎట్లుందో, ఎట్టు మామూలుగా ఉండదు ఇక్కడ. దాంట్లోకి రావయాక ఏంటి ఆయన గల నుంచి ఓడి ఈగుతాడు. అలా నుంచి నా వల్ల కానీ నేను ఈగలేను అన్నాడు ఆయన. ఒక్కనే వీడియో తీసుకోవడం, ఒక్కనే చేసుడు సరికి కూడా దిగబడు. కత్తి చేత పట్టుకునేందుకైనా మంచిది. ఎట్లనే ఏముంది, ఇంత దగ్గర ఏదైనా సడకలకు వచ్చినా కూడా కత్తి, పెద్ద కత్తి ఆడదు. కత్తి అనుకో చేతులు ఉంటుంది కాబట్టి తెరుజురి ఏమోగా అప్పుడు కొండ శిలువ పడదు అన్నాడు. అందుకే భయానికి కత్తి పట్టుకొని వచ్చిన. రైట్ ఓకే ఓకే పీక్కుంటా ఓకే. పీకుడు ఈ పీక్కును కూడా సరిపోతాయి. మొన్నొత్తుకు ఈ చెట్టు మీద పాము అన్నది, జేరుగొడ్డే కానీ పైన బాన్నది దీని మీదనే. అందుకని మళ్ళీ చూస్తాను, మళ్ళీ ఆడబాన నుంచి మళ్ళీ బయటికి వెళ్ళాలి. అబ్బా అటు ఇటు అవుతాలి. ఈ లొకేషన్కి వచ్చిన. రైట్ ఓకే అటు ఇటు తీరబట్టు. పోయింది చెట్లలో పోయింది. తలిగింది మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉన్నట్టుంది. అందుకనే బుడిగలు పెట్టుకుంటే వెళ్ళిపోతుంది. ఎంత గుంజు నన్నే గుంజుకపోయి లోపల పోయింది. ఒక పేద మొట్టుకు తట్టించి పెట్టింది. ఇక నేను అటు తిప్పి ఎంత బీకినా రావట్లేదు. అక్కడనే ఓలేసి అన్నను రిక్వెస్ట్ చేస్తే వచ్చిండు, ఆ తట్టించిన గాలాన్ని తీసేసిండు. ఈలోపు ఇక ఒక అర్ధగంట గంట అయిన తర్వాత ఇక రమేష్ కూడా వచ్చిండు. దాదాపు ఈ ప్లేస్కు నేను రమేష్ తప్పించి ఒంటరిగా ఇంకెవరు దాని 90% ఎవరు రారు. ఇక మా ఇద్దరిది ఒంటరి పోరాటం ఉంటుంది ఎక్కడికి పోయినా సరే.
ఇట్లా కొడుతుంది అని పట్టుకొని కూర్చున్నాయి ఇట్లా అవి వచ్చి ఎలా విశేషం లగ్జరీ బస్సులు ఇప్పుడు మరే ఆయన ఆడడానికి వస్తాను ఇప్పుడు పని ఆయన పట్టుకొని కూర్చున్నాయి అట్లయితే సెట్ అవుతాను సార్ నువ్వు రూపాయలు మన మటన్ తక్కువ వాళ్ళకి ఒకటేసారి అమ్మాయి బుర్క కూడా తక్కువ లేదేనా ఇది 7 నుంచి వచ్చింది సార్ ఇది 7 నుంచి వచ్చింది తీసాలే వా అమ్మ కేజీ ఉంటాడు కేజీ ఉన్నది తిక్కువ కూడా నేను బొచ్చేస్తున్నా కూడా నేను ఇవన్నీ ముళ్ళ సార్ దీనికి దీనిలో విరిగినాం సార్ పట్టుకరా ఇక్కడికి చికెన్ ఏ టైంలో ఏం పడాలో అర్థమవుతున్నా సార్ వీటికి కొంచెం అన్నా అసలు మన సిచ్యువేషన్ ఏ సిచ్యువేషన్ టైం ఏ టైం అవుతుంది లేకుండా సార్ మీరు మూడు నాకు మూడు పడేది రవ్వు బాగా పెద్ద రవ్వుల కానీ ఇస్తే మనకి ఏం పడుతున్నాయి సార్ మొత్తం 7 నుంచి వచ్చినాయి అసలు మెయిన్ ఎటు పోయినాయి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి మళ్ళీ కొత్త అలవాటు అయింది లేకుండా రౌండ్ మునుగుతూ తేలుతూ మారాగిద్దాం సార్ పైన అది ఈశ్వరేశారు కాలసందుల నుంచి వెళ్ళి ఇక్కడ కిందికి అసలు పర్లేదు సార్ అన్ని ఫ్రై చేసి ఇది ఒకటే బిసి ఇవన్నీ బిసి చాలు అంటే లెక్క ప్రకారం పడ్డా ఈ చెట్టును గుర్తుకున్నది ఏంటి కదా సార్ ఇది బురక గుర్తుకుంటే కూడా రైట్ దా ఇట్లా ఇది పట్టుకో లేదు ఇది స్టాండ్ పెడదాము ఉన్నాను సార్ రైట్ ఓకే నేదో అనుకుంటే ఇయ్యారా వీటితో యాగ కింద పోసిన ఎందుకు రమేష్ అవును సార్ ఈరోజు పెద్ద తలుగుతాయి అనుకొని తౌడు దిట్టగా చల్లినావు చరాని తల్లి బురకలు కొనేవారు సొక్కొచ్చినట్టు మొత్తం ఇవే పడ్డాయి ఇక సరే ఎనీవే ఇవైనా పడ్డాయి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్